గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటమ్ లో ఒకటిగా అటు భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి సంబంధించి, అదేవిధంగా అయోధ్య రామాలయంలో నుదుటిన తిలకం దిద్దిన సూర్యకిరణాలతో తిలకం ఏదైతే ఆవిష్కరించారో దానికి సంబంధించి వార్తనిస్తూ, నిన్న శ్రీరామనవమి సందర్భంగా అటు అయోధ్యలో ఇటు భద్రాచలంలో వేడుకలకు సంబంధించినటువంటి వార్తలను పైన టాప్ లో హైలైట్ చేస్తూ, సీతమ్మను మనువాడే భద్రాద్రి రామయ్య అన్నటువంటి హెడ్లైన్ తో ఇటు భద్రాచల వేడుకలు, అటు అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. సార్వత్రిక సవాల్ అండ్ ఇవాల్టి నుంచే నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకారం, ప్రధాన పార్టీలకు నేతలకు ఇది ప్రతిష్టాత్మకం అంటూ వార్తను హైలైట్ చేశారు. అస్త్రశస్త్రాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమైంది. ఇప్పటికే ప్రచారానికి నాంది పలికారు. అందరి దృష్టి 2 అంకెల స్థానాలపై ఉంది అని చెబుతూ తెలంగాణలో జరిగే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సో ఇక పార్టీలు ఏ విధంగా సమాయత్తమయ్యాయి, ఈ 3 పార్టీలది కూడా టార్గెట్ 2 అంకెల సంఖ్య వైపే ఉంది. ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు మేమే దక్కించుకుంటామని ధీమాతో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక బీజేపీకు భయం ఎందుకు అంటూ వయనాడు ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో దాన్ని ఇస్తూ, ఈవీఎంలపై జనాలకు విశ్వాసం లేదు, దక్షిణ భారతంపై మోదీకి చిన్నచూపు, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు, బ్యాలెట్ తో ఎన్నికలంటే బీజేపీకి భయం ఎందుకు అంటూ, అంటే వాళ్ళు ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు అన్నటువంటి ధీమాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. వయనాడు ప్రచార సభలో నిన్న ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక గంజాయి మిల్క్ షేక్, మత్తు ముఠాల నయా దందా, ఇది పొడిగా మార్చి విక్రయిస్తున్నారు. కాంగ్రెస్ లో వలసల ప్రభావం ఎంత అంటే బీఆర్ఎస్, బీజేపీల నుంచి భారీగా చేరికలు, హస్తం బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే తీరు, 6 లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టింది అంటూ వార్తనిచ్చారు. మరి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నటువంటి క్రమంలో దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అని ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం అండ్ గ్యారంటీగా వచ్చేది మేమే అని అన్ని హామీలను నాది పూచి, 3వ కమలానిదే విజయం. అస్సాం, త్రిపుర సభల్లో మోదీ మాట్లాడినటువంటి విషయాన్ని, ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్, ఈసారి బీజేపీకి 150 సీట్లే వస్తాయి, ఎన్నికల బాండ్లు అతిపెద్ద దోపిడీ పథకం, అమేథీలో పోటీపై పార్టీదే తుది నిర్ణయం అన్న రాహుల్ వ్యాఖ్యలను, ముగిసిన తొలిదశ ప్రచారం, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాల్లో రేపు పోలింగ్ ఉంటుంది. అరుణాచల్ అసెంబ్లీకి కూడా పోలింగ్ ఉంటుంది రేపు. కూటముల పోరు కలిసొచ్చేది ఎవరికి, ఈ తమిళనాడులో త్రిముఖ పోటీ, తొలి విడతలో కీలకం, మధ్యప్రదేశ్లో కమలనాథ్ కు చావోరేవో, బీజేపీకి చంద్రపూర్ పరీక్ష అంటూ మొత్తాన్ని ఈ వార్తలను న్యూస్ రీల్స్ లో హైలైట్ చేశారు. చెరువుల కబ్జాతో ముప్పే అంటూ, జలవనరులను కాపాడుకోకపోతే ప్రజాజీవనానికి ప్రమాదం, నీటి నిర్వహణ లోపంతో పెరుగుతున్న ఆక్రమణలు. దీనికి సంబంధించి ఈనాడు కథనం వేస్తే దానిపై స్పందించి జస్టిస్ ఈవి వేణుగోపాల్ లేఖ ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కళ్యాణం కమనీయం, నిన్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం అంటూ ఈ వార్తను పైన టాప్ లో ఇచ్చారు. ఇక ఆ తర్వాత టాప్ ఐటమ్స్ లో ఒకటిగా యుఏఈలో జల విలయం, ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే దుబాయ్కి వరద పోటు, ఎడారిలో వసంతం, సౌదీలో పచ్చగా చిగురిస్తున్న నేలలు, మక్కా మదీనా నడుమ పచ్చదనం, తెలంగాణలో భానుడి ప్రతాపం, నల్లగొండ జిల్లా నిడమనూరులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత, రాష్ట్రంలో మండిన ఎండలు, పిడుగుపడి 1, వడదెబ్బతో 3 మృతి, నేడు రేపు వడగాలులు, శని ఆదివారాల్లో వర్షాలు, తెలంగాణలో భానుడి ప్రతాపం అంటూ వార్తనిచ్చారు. జీవన్ మరణమే, అన్ని పార్టీలకు పెను సవాల్గా మారిన ఈ లోక్సభ ఎన్నికలు అంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ, జీవన్ మరణమే, అన్ని పార్టీలకు ఇది పెద్ద సవాల్, మెజారిటీ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ సర్కారు సుస్థిరంగా ఉంటుంది, ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం, ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు, ప్రధాన ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన కమలనాథులు, బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే, అధికారం కోల్పోయాక ఇబ్బందుల్లో గులాబీ పార్టీ ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి పాలన సుస్థిరంగా, కాంగ్రెస్ సుస్థిరం అని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలవాల్సి ఉంది. అండ్ రాష్ట్రంలో
కమలం పార్టీ వస్తేనే బీజేపీకి భవిష్యత్తు అండ్ బీఆర్ఎస్ ఉనికి చాటుకోవాలంటే ఖచ్చితంగా మెజారిటీ సీట్లు, సో అందరికీ జీవన్ మరణమే అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్ అంటూ రంగంలోకి ప్రత్యేక బృందాలు, అభ్యర్థులకు అండగా షాడో టీంలు, అమిత్ షాకు నివేదికలు. ఇక ఆ 32 కోట్లు ఎవరివి? అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడ్డ నగదును ఎవరూ తీసుకెళ్లని వైనం. 43 కోట్లతో తీసుకెళ్లింది 11 కోట్లే. సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేకే డబ్బులు వదిలేశారా? గత నెల రోజుల్లో 14.3 కోట్లు స్వాధీనం. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. తెలంగాణపై బీజేపీ సర్కార్ జల ఖడ్గం అంటూ మన గోదావరి నీళ్లు తమిళనాడుకు అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టేనట. గోదావరి కావేరీ అనుసంధానంతో ప్రమాద గంటికలు. తమిళనాడులో ఓట్ల కోసం మోదీ బీజేపీ రాజకీయం ఇది అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇక కలెక్టర్ లోడ్ రిటర్న్స్ అంటూ అధికారులు చెప్పిన వడ్ల లారీని తిప్పి పంపిన వ్యాపారులు. క్వింటా వడ్లు మిల్లుకు చేరేలే, ధాన్యపు రాసులు ఎక్కడికక్కడే. కాంటాపై సర్కార్ కాలయాపన, కొనుగోలుకు తాలుపేచి, కొనుగోలు కేంద్రాల్లో నానా అవస్థలు పడుతున్న రైతులు అంటూ వార్తను హైలైట్ చేశారు. చదువు బరువు, ఫీజుల దరువు అంటూ భారీగా ఫీజులు పెంచిన ప్రైవేట్ కాలేజీలు, రెసిడెన్షియల్ చదువులకు ఏకంగా 3 లక్షలు. మరికొన్ని కాలేజీల్లో 50,000కు పైగా పెంపు పట్టించుకొని ఇంటర్ బోర్డ్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, వెలుగు చూద్దాం. ఇక్కడ టాప్ లో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ భద్రాచలంలో రాములవారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. అదేవిధంగా అయోధ్యలో రామయ్య నుదుటిపై సూర్య తిలకం ఏదైతే ఆవిష్కృతమైందో దానికి సంబంధించి కథనాన్ని హైలైట్ చేశారు. ఇక వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు అంటూ మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్. మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు. యార్డులకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్. తప్ప తాలు తేమ, డిమాండ్ తగ్గిందనే సాకులు. పంటలేవైనా దళారులు చెప్పిందే రేటు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవాల్టి నుంచి నామినేషన్లు. ఈ నెల 25 వరకు అవకాశం ఉంటుంది. 26న స్క్రూటినీ ఉంటుంది. రాష్ట్రంలో జోరందుకున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. కాబోయే ప్రధాని వయనాడ్ నుంచే. వచ్చే 20 ఏళ్లు రాహుల్ గాంధీ ప్రధాని అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు గనక చూసినట్లయితే అదే అరాచకం, అదే దౌర్జన్యం అంటూ జిల్లాల్లో ఎస్పీలు మారిన ఆగని దాష్టికాలు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా గూండాలు అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే అయోధ్య రాముడికి సూర్యతిలకం, పులకించిన భక్తజనం. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 25 వరకు గడువు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సమరానికి సై అన్నటువంటి హెడ్లైన్తో నేటి నుంచి నామినేషన్ల పర్వం. అభ్యర్థుల జాబితాలతో ఇరుపక్షాలు రెడీ అంటూ వార్తనిచ్చారు. ఇక జయకేతనం అంటూ కథనాన్ని ఇస్తూ అయితే ఈ 5 ఏళ్లలో అనాథగా మారిన ఏపీకి దిక్కెవరు? విశాఖ ఉక్కుపై ఉలకరు పలకడు. ఓట్ల ఒడ్డెక్కేందుకు 10,000 కోట్లు కావాలను అంటే సమగ్ర కథనాలు నేటి నుంచి జనకేతనంలో ఉంటాయి అని చెప్పేసి వార్తనిచ్చారు. ఇక డ్రామాలు నమ్మరు, ఓటమి భయంతోనే గులకరాయి నాటకం. జగన్ పై బాబు పవన్ ఫైర్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్, సాక్షి చూద్దాం. వ్యూహకర్తలు హ్యాండ్సప్, జారిన జాకీలు. విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం. జనసేన బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు అంటూ సాక్షి కథనాన్నిచ్చింది. నేటి నుంచి నామినేషన్ల పర్వం. అభిమానం ఆకాశమంతా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో అమిత ఆదరణ అంటూ వార్తనిచ్చారు. మరోవైపు ఎండల తీవ్రతకు సంబంధించి సెగలు భగభగలు అంటూ 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది అంటూ వార్తను ఇచ్చారు. రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కథనాన్ని హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనం.